సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సియోను కొండల మీద దిగివచ్చు, హెర్మోను మంచు వలెనుండును. ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అయ్యా గడిచిన రోజు నుంచి రోజు సజీవులకు ఈరోజు మీ పరిశుద్ధ ఆలయంలో మమ్మల్ని ప్రవేశించడానికి మీరు ప్రేరేపించిన ఈ విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా రావాల్సిన ప్రతి నిమిషంలో మీరు కృపను దయచేసి చక్కగా కావాల్సిన సహాయం దయచేసి నా ప్రభా రాజా. అయ్యా మేము తగ్గించుకుని మమ్మల్ని మేము తగ్గించుకుని మీ నామం హెచ్చిస్తున్నాం దేవయ్య. దేవునికి మహిమకరమైన వచ్చిన అందరికీ సుఖిస్తున్నాను నా తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము ఆయన నూతనంగా బట్టి వారసత్వం బట్టి దేవుని యొక్క సన్నిధానంలో రీతిగా మనం కూడుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాడు. మరి ఇటువంటి మంచి అవకాశాలు దేవుడు ఇచ్చినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం దినాన మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. మరి వింటున్నటువంటి వాక్యాన్ని బట్టి మనము ఎంత మట్టుకు మనం జీవిస్తున్నాం అనేది కూడా మనం పరిశీలన చేసుకోవాలి. అందరూ కూడా రెండు చేతి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధి అనేటువంటిది ఎంతమందికి ఇష్టము? దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధి అంటే ఏంటి? కాబట్టి ఆయన ఉండే స్థలంలో మనం ఏం చేయాలా? ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి. ఎక్కడెక్కడ ఉంటాడు దేవుడు? మందిరంలోనైనా ఉంటాడు, మీ ఇళ్ళల్లో కూడా ఉన్నారు కదా. దేవుడు ఉన్నాడు లేదా మన ఇళ్ళల్లో? ఎంతమంది ఇళ్ళలో ఉన్నాడు? ఎంతమంది ఇళ్ళలో లేడు? లేని ఇళ్ళు కూడా ఉంటాయి కదా. అంటే ప్రార్థన చేయకుండా, బైబిల్ చదవకుండా, దేవుని స్థుతించకుండా, ఆరాధించకుండా ఉండేటువంటి వాళ్ళ ఇళ్ళలో ఎవరు ఉండరు? దేవుడు ఉండరు. ఆ ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళే ఉంటారు. వాళ్ళతో పాటు సైతాన్ ఉంటారు కదా. కాబట్టి దేవుని సన్నిధి అనేది ఇష్టం ఉండేటువంటి బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మందిరంలోనైనా దేవుని సన్నిధిని అనుభవించడానికి ఇష్టపడతారు, ఇంటిలోనైనా అనుభవించడానికి ఇష్టపడతారు. సమయం దొరికినప్పుడల్లా కూడా ఉద్యోగం చేసే చోటైనా, కూలి పని చేసే చోటైనా, ఎక్కడైనా కూడా సరే చక్కగా దేవుడితో సమావేశం చేసుకుంటూ మాటలు పాడుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండేటువంటి దానికి ఇష్టపడతారు. మరి దావీదు గారి జీవితం అలాంటిదే కదా. ఆయన ఏం చేసేవాడు? దేవుడు నిత్యము ఎప్పుడు కూడా స్తుతించేవాడే. స్తుతించి 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 ఏమైపోయినాడు? దేవునికి హృదయానుసారి అయిపోయాడు. హల్లెలూయా. అంటే స్తుతించి స్తుతించి అంటే దేవుడిని స్తుతుల ద్వారా గణపరిచి దేవునికి హృదయానుసారి అయ్యాడు అని అంటే దేవుని యొక్క మనసులో ఏముందని ప్రతి ఒక్కరు కూడా నన్ను ఏం చేయాలని? స్తుతించాలి. దేవుని యొక్క ఆలోచన, ఆయన ఆలోచన మేరకు ఎవరు బ్రతికారు? దావీదు గారు చేసి చూపెట్టాడు. అందుకే గొర్రెలు కాసుకునేటువంటి స్థితిలో నుండి దేవుడు తీసుకుని ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎక్కడ? అందరూ చెప్పాలి ఎక్కడ? మీరు అందరూ నోరు తెరిస్తే చాలా బాగుంటుంది, నాకు సంతోషం. ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు కదా. మరి అటువంటిప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క అనుభూతి మన మాటల ద్వారా, స్తుతుల ద్వారా, మన దేహంతో దేవుని మహిమపరచడం ద్వారా, దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మనము దేవునికి ఏమైపోవాలి అంటే దావీదు వలె హృదయానుసారమైపోవాలి. దేవుడు మనం చూసిన ఇమ్మానుయేల్ సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఎవరి హృదయాన్ని అనుసరించిన వాళ్ళు? నా హృదయాన్ని అనుసరించిన వాళ్ళు దేవుడు చెప్పాలి. హల్లెలూయా. అంతేగాని నా హృదయానుసారం ఎవరు లేరు అనేటువంటి స్టేట్మెంట్ మాత్రం దేవుడు ఇస్తే మనం దేవుడిని ఏం చేసినట్లు? దుఃఖపరిచాడు, అవమానపరిచాడు. వచ్చేది మైండ్ సన్నిధి. ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడుచుకోలేదు అనుకోండి, దేవునికి సంతోషం ఉంటుందా? దుఃఖం ఉంటుందా? దుఃఖమే ఉంటుంది. హల్లెలూయా.
ఈ చిన్న చిన్న విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు మనకు ఇస్తాడు. చిన్న చిన్న విషయాల్లో మనం తప్పులు చేసేమనుకోండి, ఉన్నతమైన దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలను పోగొట్టుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు ఉంటే మాత్రం చెప్పచ్చు, లేకపోతే లేదు. హల్లెలూయా, వెరీ గుడ్. మరి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం నుండి వెళ్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయాక మరి నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ యొక్క చరిత్ర మనకు అందరికీ కూడా చాలా బాగా క్షుణ్ణంగా తెలుసు. వారు ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం అయ్యారన్నా? ఐగుప్తు దేశం నుండి కనానుకు వెళ్ళుటకు వారు ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వారిని నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? మోషే గారిని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత అహరోను ఉన్నాడు, యెహోషువ, వీళ్ళందరినీ కూడా నాయకులుగా పెట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఎక్కడ తీసుకోపోవాలని, అక్కడ ఏముంది? పాలు తేనెలు ప్రవహించినటువంటి మంచి దేశము. ఆ దేశంలో ప్రవేశించడానికి, ఆ దేశమును స్వతంత్రించుకోవడానికి బానిసత్వములో ఉన్నటువంటి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు, తన ప్రజలు, వారందరినీ కూడా విడిపించి దేవుడు ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశానికి నడిపించాలని ఆయన ఒక సంకల్పం, ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. మరి ఆ రీతిగానే నడిపిస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క స్థితిగతులన్నీ కూడా మనం చూసినప్పుడు ఎన్నో పర్యాలు దేవుడు ఏం చేసేవాళ్ళు? దేవుడి మీద సనిగారు, కొనిగారు. ఎందుకోసం సనిగారు? ఆహారం కోసం సనిగారు. ఆ తర్వాత నీళ్ళ కోసం సనిగారు. వల్ల సమాధుల కోసం సనిగారు. ఇట్లా అన్ని కూడా దేనికి సంబంధించినవంటే దేహానికి సంబంధించినటువంటి ఆశలే, దేహ సంబంధమైన కోరికలే వీళ్ళు మిగిలిపోయాయి. కానీ దేవుడు తను చూపించినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశం వరకు ప్రయాణం వెళ్ళటానికి వీరిలో ఉండాల్సిన తపన, ఆశ అనేటువంటి కనపడలేదు. ఎంతసేపు దేహానికి ఏం కావాలో అదే కోరుకుంటున్నారు. మాకు ఇదేమి ఉల్లిపాయలు లేవని, తర్వాత మాంసం లేదని, కీరకాయలు లేవని, సమాధులు లేవని, నీళ్లు లేవని, అది లేదు ఇది లేదు, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొని వచ్చినావు? ఇదిగో మళ్ళా మేము ఈ యొక్క ఫరో దగ్గర చచ్చిపోవడానికి ఎర్రని మనం తీసుకొచ్చాము. ఎంతో భయంకరంగా మోషే మీద ఏం చేసుకున్నారు వీళ్ళు? చాలా సరిగా. హల్లెలూయా. చూశాడు 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 దేవుడు ఒక్కసారిగా అందరినీ ఏం చేశాడు? మొత్తి పరేశాడు. మొత్తాడు లేదా? ఏమైపోయారు అందరూ? అరణ్యంలోనే రాలిపోయి వాక్యం. హల్లెలూయా. అయితే ఈ నేపథ్యంలో ఈ ప్రజలందరినీ కూడా నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఏమంటాడంటే, నిర్గమకాండం 33వ అధ్యాయంలో కొన్ని వచనాలను మనం అక్కడెక్కడ గమనిస్తూ వస్తే, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని ఎవరితో అంటున్నాడంటే మోషే. ఈ వాక్యానికి ముందుగా ఒక మాట చెప్పుకోవాలి. ఏమిటిదంటే అదే 33వ అధ్యాయంలో 14వ వచనము, 15వ వచనము, 16వ వచనం ఒకసారి చదవండి. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదనగా మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకుము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును, నీవు మాతో వచ్చుట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము ఈ రోజున ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడం. దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది మనం ప్రతి వారు కూడా అనుభవించాలి. మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవిస్తే అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 ఆశీర్వాదాలు కూడా ఇక్కడ మనం చదువుకొని ఉన్నాము. దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉండాలి అని మనకు ఆశ. మోషే అంటున్నాడు, యెహోవా దేవుడు అంటాడు మోషేతో, ఏమన్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. ఎవరి సన్నిధి? దేవుని యొక్క సన్నిధి తోడుగా వచ్చును. ఇది వాగ్దానం, దేవుడు చేసినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానం వింటే మోషేకి ఏమవుతుందా? ధైర్యం ఉంటారు. ఎందుకు? ఈ లోబడిన వాళ్ళని ప్రజలందరినీ కూడా ఏం చేయలేదు మోషే గారు? తీసుకొని పోవాలి. ఎక్కడికి? కనాను దేశానికి వెళ్ళాలి.
నా వల్ల కాదు, నేను ఒక్కడి వల్ల కాదు. ఎందుకంటే వీళ్ళు అసలే నన్ను మించిన వాళ్ళు, వీళ్ళు లేనిపోని కోరికలు అవి ఇవి ఏమేమి అడుగుతారు, ఏమేమో ప్రశ్నలు వేస్తారు. ఇన్ని లక్షల మందిని నేను తీసుకోపోవాలంటే ప్రభువా నీ సన్నిధి లేకపోతే నేను తీసుకొని వెళ్ళలేదు, నేను నచ్చివాడు, నా వల్ల కాదు అనేటువంటి మాటలు అన్ని కూడా దేవుడు విన్నాడు. అందుకే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఈ మాట మనందరికీ బాగా ఇష్టం. అదే నా సన్నిధిని వెతకుడి, నా సన్నిధిలో మీరు ఉండండి, నా సన్నిధిని అనుభవించాలి అనేటువంటి హెచ్చరికలు కూడా దేవుడు చెప్పాడా లేదా? ఎంతమందికి తెలుసు? నా సన్నిధిని వెతకండి, నా సన్నిధిలో నిరీక్షణ చేయండి, నా సన్నిధిని కోరుకునండి. ఈ మాటలన్నీ చెప్పాడా లేదా? చెప్పాడు. అంటే ఇందులో ఉన్నటువంటి రెండు వ్యత్యాసాలు మనం గమనించాలి. దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా వస్తుందని వాగ్దానం ఒక పక్క, అదే పక్క దేవుని యొక్క సన్నిధిని వెతకండి, దేవుని సన్నిధిలో ఉండండి, దేవుని సన్నిధిలో దివారాత్రులు నా మాటలను ధ్యానం చేయండి అనేటువంటి ఈ మాటలన్నీ కూడా మనం గమనిస్తున్నప్పుడు ఈ హెచ్చరికలకు ఈ వాగ్దానానికి ఏముంది? లింక్ ఉంది. ఉందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని వెతకాలి, దేవుని సన్నిధిలో నివాసము చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. ఈ మాటలన్నీ కూడా దేవుడు మనకి హెచ్చరిక రూపంలో చెప్పినప్పుడు మోషే గారితో మాత్రం ఏమంటాడంటే నా సన్నిధి నీతో కూడా వచ్చును. హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధి మనం ఎక్కడికి వెళ్ళినా ఆ సన్నిధి మనకు రావాలని ఆశ మనకు ఉంది. ఆ ఆశ నీకైనా నాకైనా ఉన్నప్పుడు మనము ఆ దేవుని సన్నిధితో కూడా మనం ప్రయాణం చేయాలి అంటే మనం ఎక్కడ ఉండాలి తెలుసా? దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటప్పుడు కూడా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో నివాసం చేసేటువంటి అలవాటు మనకు ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని కనిపెట్టుకునేటటువంటి అలవాటు మనకు ఉండాలి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసేటువంటి వారంగా మాత్రము ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధి అంటే ఏమిటి? ఆయన పాటలతో పాడాలి, ఆరాధన చేయాలి, స్తుతులతో స్తుతించాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి. ఈ యొక్క అనుభవం ఎప్పుడైతే ఉండగలుగుతుందో నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది నిన్ను వెంటాడుతూనే వస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కారణం అంటే నువ్వు ఎక్కడున్నావు? దేవుని సన్నిధిలో ఉన్నావు. నువ్వు ఎక్కడికి పోతే నీతో పాటు ఏమొస్తుంది? వస్తుందంట రాదంట? వస్తుంది. ఎంతమందితో పాటు వస్తుంది దేవుని సన్నిధి? ధైర్యంగా చెప్పచ్చు. ఎంతమందితో నేను ఎక్కడికి వెళ్ళినా నా దేవుని సన్నిధి వస్తుంది నాతో పాటు. అలాంటి దేవుని యొక్క బలమైన కార్యాలు మీ జీవితంలో జరగాలి. ఆశీర్వాదాలు, 3 ఆశీర్వాదాలు అక్కడ చెప్తున్నాడు. మొట్టమొదటి ఏమంటున్నాడంటే నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. అంటే మన ప్రాణానికి దేవుడు ఏం ఇస్తాడు తెలుసా? నెమ్మది ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు. ఆయన సన్నిధి నీతో ఉంటే నీ ప్రాణానికి విశ్రాంతి. రెండవది ఏమంటున్నాడు తెలుసా? అక్కడ రాయబడిన మాటలో నీ మీద దేవుని యొక్క కృప ఉన్నట్టు ఒక నిశ్చయిత. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ కూడా ఉండినా కానీ నాకంటూ నా కృప అనేటువంటిది ఉంది, నా దేవుని కృప అనేటువంటి నిశ్చయిత వస్తుంది. మూడోది ఏమంటున్నాడంటే ఈ సమస్త ప్రజలలో నుండి మనం ఏమైపోతామంటే ప్రత్యేకించబడినటువంటి స్థితిని దేవుడు మనకు ఇస్తాడు. హల్లెలూయా. గట్టి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడు వింటాడు. దేవుని యొక్క సన్నిధి నీతో పాటు రావాలి అంటే నీవు దేవుని సన్నిధిని అనుభవించడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిని అనుభవించేటువంటి అవకాశం నీకు ఉందా లేదా? కొంతమందికి లేదు. ఏం కారణాలు అడిగితే వారి కుటుంబాలలో అనుకూలత లేదు, వారి కుటుంబాలలో వారికి స్వాతంత్రత లేదు. దొంగచాటున వారు దేవుని ప్రార్థించేటువంటి వాళ్ళు ఉన్నారు, దొంగచాటున దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, దొంగచాటున దేవుని యొక్క వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదువుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. హల్లెలూయా. కొన్ని దేశాల్లో అయితే మనకైతే ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్కరికి ఎన్ని బైబిళ్ళు ఉన్నాయి? ఒకటి ఉంటుంది, ఒక 2 ఉంటాయి, ఒక 3 ఉంటాయి, నాకు చాలా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటాయి లేదా మన ఇళ్ళల్లో? వాటికి అన్న ఫంక్షన్ పోయేటప్పుడు స్మాల్ బైబిల్ ఎత్తుకొని పాకెట్లో పెట్టుకొని పోతాం. చర్చికి వచ్చేటప్పుడు ఒక బైబిల్ వాడతాము. ఇంకేడన్నా ఉపవాస ప్రార్థన అట్లా ఇట్లా ఉన్నప్పుడు అదొక బైబిల్ వాడతారా? వాడరా? ఓకే, మీరు వాడండి, వాడుకోండి. ఎట్లా ఉన్నాయి లేదా? ఉన్నాయి. కానీ ఆ దేశం పేరు నాకు గుర్తు రావడం లేదు. కానీ ఆ దేశంలో అయితే ఒక్క బైబిల్ దొరికితే చాలా, ఒక్క బైబిల్ దొరికితే ఒకరి తర్వాత ఒకరు దాన్ని తీసి చదువుకొని నార్త్ కొరియా, వెరీ గుడ్, హల్లెలూయా. నార్త్ కొరియా దేశంలో దేవుని యొక్క సువార్త అనేటువంటిది ప్రకటించడానికి ఏం లేదు తెలుసా?
అవకాశాలు లేవు, పర్మిషన్ లేదు. అక్కడ ఉన్న ప్రజలందరికీ మాత్రము దేవుని మీద ఏముంది? ఆసక్తి ఉంది, ఆశ ఉంది. దేవుడు అంటే నాకు చాలా ప్రాణమైనటువంటి స్థితిలో వారు ఉన్నారు. ఒక్కసారి యూట్యూబ్లో కూడా నేను చూసా, ఒకసారి ఒక బైబిల్ బాక్స్ ఒకటి వచ్చిందంటే అందులో తీసి ఒక్కొక్క బైబిల్ తీసి హత్తుకొని వాళ్ళు ఎంత జాగ్రత్తగా సంతోషంగా వారు పంచుకుంటూ దాన్ని చదవడానికి ఇష్టపడ్డారంటే అంత సంతోషాన్ని వాళ్ళ ముఖాల్లో చూశారు. అంటే ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఒక్కొక్కరికి ఒకటి లేకపోతే దానికన్నా ఎక్కువ బైబిల్స్ ఉన్నా, పరిశుద్ధ గ్రంథాలు ఉండినా దీన్ని మాత్రం ఏం చేయడం లేదు, చదవడం లేదు. ఎప్పుడో ఆదివారం ఒక రోజున మనం బైబిల్ తీసి చదువుతాము, మధ్య రోజుల్లో పక్కన పూర్ణ పడేస్తాం. మరలా ఆదివారం వచ్చిందంటే బైబిల్ సంతలో పెట్టుకొని ఎదుర్కొని వస్తాం. కానీ దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి అవకాశము లేనటువంటి ఆయన దేశములలో కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుందంటే నిజంగా దేవుని యొక్క కార్యాలు జరగడం ప్రారంభమయ్యాయి. హల్లెలూయా. ఆ దేశ ప్రజలకు దేవుడు తృప్తిపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమే లేనటువంటి ఆ దేశంలో కూడా పరిశుద్ధ గ్రంథాలు పంచబడుతున్నాయి. వారు ఎంత శ్రద్ధతో ఒక్క బైబిల్ ఉంటే చాలు మాకు, ఇక్కడున్న మేమందరం కూడా ఒకరి తర్వాత ఒకరు చదువుకుంటారు. ఎందుకు ఈ మాటలన్నీ కూడా ఎవరో తెలుసా? దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క మనసు. ఆయన మనసులో ఏమో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ని బాగా చదవాలి. హల్లెలూయా. ఏం చదవాలా? పరిశుద్ధ గ్రంథాన్ని బాగా చదవాలి. ఇప్పుడు ఎవరైనా ప్రార్థన చేస్తే తెలిసిపోతారు, వీళ్ళు పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వల్ల చదవని వల్ల తెలిసిపోతారు. ఎలాగని మీకు తెలుసా? అది ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు కష్టం కోసం ప్రార్థన చేస్తాం అనుకోండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు పెట్టిన వాగ్దానాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆ వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తారు. ఎవరైనా బాధలో ఉన్నారు, కష్టంలో, సంతోష సమయంలో ఉన్నారు, దానికి సంబంధించిన ఆ యొక్క బైబిల్ యొక్క వాగ్దానాన్ని తీసుకొచ్చి ఎత్తి ప్రార్థన చేస్తామంటే అప్పుడు ఆ వ్యక్తులకు ఏమవుతుంది తెలుసా? చాలా సంతోషంగా. ఎవరి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ వ్యక్తులు చాలా ఆనందపడిపోతారు, చాలా సంతోషపడిపోతారు. ఆ ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, బైబిల్ గ్రంథాన్ని నువ్వు ఎంత బాగా ఎంత సమయాన్ని ఇచ్చి నువ్వు చదువుతావో అంత చక్కగా నువ్వేం చేస్తావు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ప్రార్థన చేయడం అంటే నువ్వు మాట్లాడమే. నీ జీవితంలో అనుభవం ఎటువంటి విధంగా రావాలి? సార్, దేవుడితో సంభాషించేటువంటి అనుభవం నీకు రావాలి. సంభాషించడం అంటే ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రార్థన చేస్తుంటావు. ప్రార్థనలో ఏదో ఒక రెఫరెన్స్ నీకు జ్ఞాపకం వస్తుంది, ప్రార్థనలో నీకు కనిపిస్తుంది. వెంటనే పరిశుద్ధ గ్రంథాన్ని తీసి దాన్ని చదివిన అనుకోండి, నీవు అడుగుతున్నటువంటి దానికి దేవుడు నీతో మాట్లాడేదానికి ఏమవుతుంది? కరెక్ట్గా సంబంధం కలిసిపోతుంది. హల్లెలూయా. అంటే నీ ప్రార్థన డిస్టర్బ్ అయినట్లు లేకపోతే కట్టేటట్లు కాదు, సంభాషణ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తులు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, నేను ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మీరు దానికి ప్రతిగా నాతో మాట్లాడారంటే మన ఇద్దరి మధ్య ఏమున్నట్టు? సంభాషణ. హల్లెలూయా. మాట్లాడటం అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? వింటున్నారు. ఇది మాట్లాడతారు. దేవుడితో మాట్లాడే అనుభవం ఉండాలి, దేవుడితో సంభాషించేటువంటి అనుభవం కూడా రావాలి. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే దేవుని యొక్క వాక్యమును బాగా నువ్వు ధ్యానం చేస్తున్నావు, దేవుని యొక్క వాక్యమును బాగా అర్థం చేసుకుంటూ గ్రహిస్తున్నప్పుడే దేవునితో సంభాషించేటువంటి అనుభవంలోనికి నీవు వెళతావు. దావీదు యొక్క కీర్తనలు మీరు ఎంతమంది చదువుతున్నారు? కీర్తనలు అందరూ చదువుతారు చదువుతున్నారు కదా. కీర్తనలు చదువుతున్నప్పుడు దావీదు గారు మాట్లాడే మాటల్లో మధ్యలో ఎవరు మాట్లాడతారు లేదా? యెహోవా దేవుడు మాట్లాడతాడు, ప్రభువా నా ప్రార్థన అంగీకరించుము, నా ప్రార్థన విన్నపము చెవియొగ్గుము అంటే నా కుమారుడా, నేను నీకు పరిశుద్ధ స్థలములో నేను నీకు సహాయం చేస్తాను, ఉత్తరం ఇస్తాను, నీ యొక్క నైవేద్యములన్నింటినీ కూడా నేను అంగీకరిస్తాను. ఇవి ఎవరు మాట్లాడింది? దేవుడు మాట్లాడే మాట్లాడు. దాని ముందు ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారు మాట్లాడతారు, మధ్యలో దేవుడు మాట్లాడతారు, మళ్ళా దావీదు మాట్లాడతారు, మళ్ళా దేవుడు మాట్లాడు. అంటే మన ప్రార్థన ఆధ్యాత్మికమైన జీవితం ఎలా ఉండాలంటే దేవుడితో మాట్లాడటమే కాదు కానీ దేవుడితో సంభాషించేటువంటి ఆ స్థితిలోనికి వచ్చేయాలి. హల్లెలూయా. అంటే అంత చక్కగా నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిని అంటే ఆయన సన్నిధిలో కూర్చున్న తర్వాత వ్యర్థముగా ఒక క్షణము కూడా వ్యర్థం చేయకూడదు. వ్యర్థము చేయకుండా ప్రార్థన చేయటము, స్తుతించడము, పాటలు పాడటము, వాక్యము ధ్యానించడము, దేవునితో మరలా సంభాషించడము, ఇది ఏదో ఒక కార్యం జరగాలి తప్ప వేరొక కార్యం జరగడానికి వీలే లేదు. అప్పుడు నీవు ఎంతగా దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నావో నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ సన్నిధి నీతో పాటు వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా మోషే అంటున్నాడు, ఏమంటున్నాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, తోడుగా వచ్చును అనేటువంటి మాట. హల్లెలూయా. చూడండి, మనం ఏదైనా ఒక సెట్ తయారు చేసిన కంపెనీలకు వెళ్ళాం, పని చేసాం అనుకోండి, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు పని చేసేస్తాం. పని అయిపోయింది, ముగించుకుని బయటకు వస్తాం. మనతో పాటు ఏమొస్తుంది? వస్తుంది కదా? చెప్పండి, వస్తుంది. హల్లెలూయా. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను కూడా పోయినా ఒకసారి, నేను బయట దేశాలు ఉన్నప్పుడు ఒక రోజు పోతే 4 రోజులు పోలేదు ఆ వాసన. రోజు ఉతికినా కానీ ఆ 4 రోజులు కూడా పోలేదు ఆ వాసన. అంత భయంకరమైనటువంటి విధముగా అది దాని యొక్క సువాసనలో వెరజల్లుతూనే ఉంది. నాయనే విసుగొచ్చేది దాన్ని పీల్చి పీల్చి పీల్చి. హల్లెలూయా, హల్లెలూయా అని అంటున్నమాట. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి స్థితి చాలా మంది క్రైస్తవ జీవితంలో లేదు. కాబట్టి వారు ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వెళుతూ ఉన్నట్టుగానే ఉంది. అందుకే వారి యొక్క కార్యాలు సఫలం అవడం లేదు, వారి ఆలోచనలు నెరవేర్చబడటం లేదు, వారి తలంపులు దేవుని తలంపులకు అనుకూలంగా లేవు. కారణం ఏమిటంటే దేవుని యొక్క సన్నిధి వారితో కూడా వెళ్ళడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుడు చెప్పారా, బాగా గమనించారు. మనం దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతామో, దేవుని సన్నిధి అంటే ఎంత ఇష్టమో, ఆ సన్నిధి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు వస్తాది. హల్లెలూయా. అది దేవుడు చేసినటువంటి వాగ్దానము, దేవుడు చేసిన వాగ్దానం. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే నువ్వు ఎంతగా దేవుని స్తుతిస్తావో, ఎంతగా ఆరాధిస్తావో, ఎంతగా నువ్వు దేవుని మహిమపరుస్తావో, ప్రార్థిస్తావో, ఆయనతో సంభాషణ అనేది చేస్తావో, దానిని బట్టి ఆయన నిత్యము నీతో నీ కుటుంబంతో కూడా ఉండి నిన్నేం చేస్తాడు? నడిపిస్తూ వెళ్ళగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సన్నిధి అనేటువంటి నీతో పాటు వస్తే నీ ప్రాణానికి ఏమవుతుంది? విశ్రాంతి. హల్లెలూయా. అక్కడ నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. నేను ఏమిస్తాను? విశ్రాంతి. లోకంలో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానములు, కష్టాలు, ఇబ్బందులు, ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది తెలుసా? చాలా చిన్న భిన్నమైపోయి కృంగిపోయిన స్థితిలో ఏడ్చుకుంటూ ఉండేటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అటువంటిప్పుడు దేవుని యొక్క సన్నిధి కనుక మనతో కనుక ఉంటే, ఆ దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు ఆ సన్నిధిని మనతో పాటు వెంట పెట్టుకుని వెళ్తే మనకు దేవుడు ఏం ఇస్తాడు? విశ్రాంతిని కలుగ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి, నెమ్మది ఇది లేక, సమాధానం లేక చాలా మంది బిడ్డలు ఏమవుతున్నారు? ఈ రోజున ఏమవుతున్నారు? సమాధానం లేనివారు, నెమ్మది లేనివారు, విశ్రాంతి లేనివారు. ఏముంటుంది ఆయనలో? ఎంతో కృంగిపోవడం, వేదన, ఆవేదన, బాధ, దుఃఖము. ఎవరు మాట్లాడినా కన్నులో ఏమొచ్చేస్తాయి? కారణం ఏమిటంటే అటువంటి స్థితిలో వారు. ఆ స్థితిలో నుంచి మనం తప్పించబడాలి అంటే మనము దేవుని యొక్క సన్నిధిని మరీ ఎక్కువగా గడపడం అనేటువంటిది నేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని, మనకిచ్చిన ప్రతి అవకాశం కూడా చాలా చాలా జాగ్రత్తగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది మనము ఎంతైనా కూడా ఆశీర్వాదకరము. హల్లెలూయా. ఆదివారము, శుక్రవారము, బుధవారము 3 రోజుల పాటు మన మందిరంలో ఆరాధన జరుగుతుంది. 3 రోజులు కూడా మేము అందరము వచ్చి దేవుని సన్నిధిని మరి ఎక్కువగా ఆయన సన్నిధిలో గడపడం మాకు ఇష్టము. ఆయన సన్నిధిలో ఎంత గడిపితే మేము ఎక్కడికి వెళ్ళినా మా సన్నిధి, ఆయన సన్నిధి మాతో కూడా రావాలి అని ఇష్టపడితే అందరూ కూడా ఎక్కడ ఉంటారు? ఈ 3 రోజులు ఎక్కడ ఉంటారు? అందుకు చెప్పాలి, ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధిలో ఉంటారు. మాకు దేవుని సన్నిధి అవసరం లేదు. మా దగ్గర డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఆదివారం జస్ట్ పోయి ప్రజెంట్ చేసుకుంటే చాలు అనుకునే వాళ్ళతో పాటు ఏమన్నా తెలుసా? ఒక్కనాటి కూడా వెళ్ళదు దేవుని సన్నిధి. హల్లెలూయా. కొన్ని లక్షల మంది ఉన్నారు మోషే సన్నిధిలో. వాళ్ళందరూ ఎటువంటి వారు? లోబడనొల్లనటువంటి ప్రజలు, దేవునికి విరోధమైనటువంటి వారు, మోషే మీద సరుకున్నటువంటి వారు, దేవుని మీద సరిగిన వారు. అటువంటి ప్రజలందరినీ కూడా నడిపించడం అంటే అది చిన్న పని కాదు, చాలా కష్టతరమైనటువంటిది. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళు, నీతో పాటు నా సన్నిధిని నీతో కూడా వస్తాను. హల్లెలూయా. అంటే నా సన్నిధి తోడుకుంటుందంటే ఎవరు తోడుకున్నట్టు? ఆయనే తోడుకున్నట్టు. హల్లెలూయా.
నీకు ఒకవేళ ఎదురయ్యే ప్రమాదమైనా, ఏ కష్టమైనా, ఇబ్బంది అయినా, ఏది వచ్చినా కానీ నీ దేవుడు నీకు అంటుకబడి నిన్నేం చేస్తూ వస్తాడు? కాపాడుతూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, రెండవది అక్కడ ఏం కనిపిస్తుంది అంటే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోవము, నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు రాక్షసు కలిగినదని దేని వల్ల తెలియబడును, నీవు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడదు అని చెప్తున్నాను. హల్లెలూయా. అంటే రెండవది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన మీద ఏమన్నట్టు దేవుని యొక్క కృప కటాక్షము ఉన్నది అన్నటువంటి ఒక నిశ్చయం దేవుడు మనకి ఇస్తాడు. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది నీతో ఉన్నప్పుడు, ఆ దేవుని సన్నిధిని వెళ్ళి ప్రతి స్థలంలో కూడా ఉంటూ ఉంది అంటే ఆయన కరుణ కటాక్షములు నీ మీద ఉన్నవి. హల్లెలూయా. నీవు ప్రార్థన చేసేటప్పుడు, లేకపోతే నేను ఏదైనా ప్రయత్నం చేసేటప్పుడు, లేకపోతే దేవునితో సహవాసం చేసేటప్పుడు నీవు అడుగుతున్న ప్రతి దానిని పెట్టు, లేకపోతే చక్కగా ఉద్యమంగా దేవుని స్థితిస్తూ ఆరాధిస్తున్నప్పుడు నీకు ఒక తాకిడి అనేటువంటి వస్తుంది. ఆ తాకిడి పరిశుద్ధాత్మ తాకిడి వచ్చినప్పుడు ఆయన సన్నిధి అక్కడ ఉన్నదని నీకు ఒక నిశ్చయం. హల్లెలూయా. ఆయన కరుణ కటాక్షము నీ మీద ఉన్నది. నువ్వు దేని వరకైనా నీవు ప్రార్థన చేస్తున్నావు, వేదనతో ప్రార్థన చేస్తున్నావు, దేవుడిని దర్శించినప్పుడు నీ యొక్క శరీరం అంతా కూడా ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతూ ఉంటాడు. అంటే నీవు అడుగుతున్న ప్రతి దానిని కూడా పరిశుద్ధాత్మ దేవుడిని ఏం చేస్తున్నాడు? తాకుతూ నేను ఓదారుస్తూ ధైర్యపరుస్తున్నాడు అనేటువంటి నిశ్చయిత నీకు ఉంటుంది. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది నీతో కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధి ఉండదు అన్నట్టు ప్రార్థన చేయకూడదు. మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధి ఉండాలి. ఇదిగా దేవుని సన్నిధి. ఆయన ప్రార్థిస్తున్నావు, ఆయనతో మాట్లాడుతున్నావు, సంభాషిస్తున్నావు, ముఖాలని పోజాడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఇన్ని కార్యాలు దేవుని సన్నిధిని చేస్తున్నావంటే ఆయన సన్నిధిని మనం చూస్తూ చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి కోసమైనా మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ అవసరం పెట్టినా మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక కుటుంబం కొరకు అనుకోండి, ఏదో నామకే వేస్తే 4 మొక్కలను ముగించేసాడు పరేషాను అనుకోండి, నీవు చేసిన ప్రార్థన ఆ స్థలంలో ఏముంది తెలుసా? దేవుని యొక్క సన్నిధి ఉండదు. నీవు చేసే ప్రార్థన దేవుని మాటలను ఎత్తి వాగ్దానాలను ఎత్తి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడితో మాట్లాడుతూ చెప్పుకుంటూ మొరపెట్టుకుంటూ ఉంటే, అది దేవుని యొక్క సన్నిధి నీవు అనుభవిస్తూ దేవుని కొరకు, దేవుని సన్నిధానంలో ఒకరి కొరకు, వేరొక కుటుంబం కొరకు నువ్వేం చేస్తున్నావని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సన్నిధి నీతో పాటు ఉండాలని కోరు. ప్రభువా, నేను వెళ్తున్నా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచుము. హల్లెలూయా, హల్లెలూయా. నేను చేసే ప్రార్థనలో ప్రతిరోజు నా ప్రార్థన ఆయన సన్నిధిని కోరుకుంటాను. ఈవెన్ ప్రయాణం చేసేటప్పుడైనా, కారులో కూర్చున్నప్పుడైనా నేను చేసే ప్రార్థన అదే. ఆయన సన్నిధి నాతో ఉంటే ఇక నాకు ఏ భయమో లేదు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే మనకి ఏ భయము కూడా లేదు, దిగులు కూడా లేదు. హల్లెలూయా. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి నీతో రావాలి అంటే నీవు ఎక్కడున్నాలా? అది. హల్లెలూయా. మందిరంలో అవకాశం ఉన్నప్పుడు మందిరానికి వచ్చి అనుభవించాలి. మిగతా సమయాలలో ఎక్కడ అనుభవించాలా? మీ ఇంట్లో అనుభవించి ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిని అనుభవించాల్సిందే. హల్లెలూయా. మూడవగా ఆశీర్వాదం ఏమిటంటే, లోకములో నుండి మనలను దేవుడు ఏం చేస్తాడు? ప్రత్యేకపరుస్తాడు. హల్లెలూయా. ఇక ఆయన సన్నిధిలో మనము అనుభవం ఉండి దేవుని స్తుతించి ప్రార్థించి వాక్యమును ధ్యానం చేసుకొని ఇది చేసుకొని ప్రార్థన, ఉపవాసము, విశ్వాసం అన్నింటిలో కూడా మనం బలపడిపోతూ ఉంటే లోకానికి మనకేమైనా సంబంధం వచ్చిందా? ఉండదు. లోకానికి మనకు ఏ మాత్రం కూడా సాంగత్యమో ఉండదు. అప్పుడు మనము లోకములో నుండి దేవుడు మనం ఏం చేస్తాడు? ప్రత్యేకపరుస్తాడు. అదే చెప్తున్నాడు, సమస్త ప్రజలలో నుండి, భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుతుందని ఆయనతో చెప్పారు. ఎవరు చెప్తున్నాడు? మోషేతో చెప్తున్నాడు, తండ్రి యెహోవా దేవుడు, ఎందుకంటే నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. రెండవది,
నా సన్నిధి నీకు తోడుగా వస్తే నీకు 3 ఫలితాలు, 3 ఆశీర్వాదాలు. ఒకటి, నీకు నేనేం చేస్తాను, విశ్రాంతిని ఇస్తాను. రెండవది, నా యొక్క కటాక్షము నీ మీద ఉంచుతాను. నా కృప నీకు ఉన్నది అనేటువంటి రుజువు పరుస్తుంది. మూడవది ఏం చేస్తాడంటే, ఈ లోకములో నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడని ప్రత్యేకపరుస్తాడు. హల్లెలూయా. అంటే లోకములో నుండి మనం ఏమేమవ్వాలా, ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడలేదు అనుకోండి, వాళ్ళు అన్నట్టు మనమాడి, వాళ్ళు అన్నట్టు మనమబాడి అన్ని తాగి వందనాలు ఆడతామంటే వారికి మనకు ఏమాత్రం వ్యత్యాసము ఉండదు. ఆయన సన్నిధిని అనుభవించేటువంటి దేవుని బిడ్డలకు, అన్యులకు చాలా వ్యత్యాసం ఉండాలి. వారి పద్ధతులు కానీ, వారి ఆచారాలు, సాంప్రదాయాలు ఏమైనప్పటికీ కూడా లోకంలో నుండి దేవుడు మళ్ళీ ఏం చేసేస్తాడు, ప్రత్యేకపరిచినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు దేవుని యొక్క సన్నిధి నీతో కూడా వచ్చేది. హల్లెలూయా. దేవుని సన్నిధి లేకపోతే ఇది చేస్తే పర్వాలేదు, పర్వాలేదు, ఇది కూడా ఏం పర్వాలేదు, ఫ్రెండ్స్తో పాటు కలిసి ఆడుతున్నప్పుడు పర్వాలేదు, అన్ని పర్వాలేదు అనుకుంటాడు. ఒకరోజు సాధారణ కూడా ఎక్కడ తీసుకుపోతాడు, నరకం తీసుకుని ఏం పర్వాలేదు కదా, జస్ట్ అట్లా మళ్ళీ పోయి చెప్తా మాట్లాడితే పర్వాలేదు, అలవాటు కదా, అలవాటు మానానికి అలవాటుగానే ఆడబడిపోతారు నరకంలో. హల్లెలూయా. అప్పుడు ఆడ నుంచి బయటకు వచ్చేది పర్వాలేదు అనేవాడు ఎవడు కూడా. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి బాబు, హల్లెలూయా. మరి అటువంటిప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క సన్నిధిని నీవు ఎంతగా అనుభవించాలనుందో, ఎంతగా ఇంకా 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 నువ్వు అనుభవిస్తే ఆ సన్నిధే నీకు తోడుగా వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏదో పర్యాయం మన జీవితంలో మీరు చేసిన ప్రార్థనలో, లేకపోతే చేయలేదో, మీకోసం సంఘ కాపులు చేసే ప్రార్థనలో, ఇతరులు చేసే ప్రార్థనలో, ఎంతోమంది భక్తులు చేసే ప్రార్థనలో మనల్ని ఎన్నో పర్యాలు ఏం చేస్తూ వచ్చాయి, కాపాడుతూ వచ్చేసాయి. అపాయాలలో, ప్రమాదాలలో, క్షణంలో, త్రుటిలో తప్పిపోయినటువంటి స్థితి మనకు లేదా? ఉందా లేదా? ఉంది. ప్రాణం పోయేంత స్థితి వచ్చిన, మరణపు అంచుల దాకా వెళ్ళి కూడా మళ్ళా మనం సజీవులుగా ఉన్నామనంటే దేవుని యొక్క కృప అంటారా కాదంటారా? ఆయన సన్నిధి నీతో ఉంది అంటే ఆయన కృప నీకేం చేసి ఉన్నది, ఆవరించింది. ఆయన కటాక్షము నీ మీద ఉన్నది. ఇవన్నీ నీ మీదకి రావాలి అంటే ఆయన సన్నిధి నీతో కూడా ఏమవుతుంది, వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఒకవేళ నువ్వు పొరపాటు చేయాలని ఆలోచన వచ్చినా ఆయన సన్నిధి నీతో వచ్చి నేనేం చేస్తుంది, గద్దిస్తాను. ఇది చెయ్యద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడ కూర్చోవద్దు, ఏదో చెప్తాను. హల్లెలూయా. ఆయన సన్నిధి కనుక నీతో రాకపోతే నువ్వు ఎక్కడికి అట్టు పోతావు. తాగినోడు పోతాడు, చూసినారా ఎట్లా పోతాడు? తాగిపోతాడు, వాడు చిన్నగా పోడు, ఒక అడుగు లెఫ్ట్, ఒక అడుగు రైట్, ఇట్లా బయట లేస్తా. కొంతమంది రోడ్లలోని ఆనందిస్తూ ఉంటారు పడిపోయి. మరి అటువంటిప్పుడు మనం దేవుని సన్నిధిని కనుక నిర్లక్ష్యం చేస్తే నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ సన్నిధి నీతో పాటు రా. మనం అనుకోవచ్చు, ఏం స్వామి ఆదివారం పోతే శుక్రవారం పోలేదనుకో, బుధవారం కూడా పోలేదనుకో, ఊరికి బయలుదేరి లేకపోతే ఏదో ప్రయత్నం చేసేసి నాతో పాటు రాకూడదా, ఈ పని అట్లా సాయం చేయకూడదా స్వామి, ఈ కార్యం అట్లా గడ్డెక్కకూడదా, గడ్డెక్కకూడదా అంటారు. అసలు ఉంటే కదరా నాతో పాటు చేసి గడ్డెక్కేసేసరికి అంటాడు లేదా దేవుడు? నువ్వు నాతో వచ్చి నేను నీతో పాటు వస్తాను అంటాడు. హల్లెలూయా. మనం ఏదో కొంచెం కూర్చుందంటే కూర్చొని హాయిగా నిదానంగా నడుచుకొని వచ్చేసి నా వైపు అనేసి కూర్చుందామంటాడు. ఏమన్నా ప్రయత్నించా. మన మూల పురుషుడు ఎవరు? ఆదాము గారు. అక్కడి నుంచి వస్తే మొత్తం జాతులు అక్కడే వంశాలు అక్కడే వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మొదటి దేవుడు మనం సృష్టించారు, మళ్ళీ మన కోసం ఏం చేశారు, ప్రాణం పెట్టారు. అటువంటి దేవుని సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలా, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనమందరం ఎవరి సొత్తు? ఇది ఎవరిది? ఇది ఎవరిది అంటారా? మీకు అర్థం కాదు పోతే ఇది ఎవరిది? నాది కదా. దీని మీద నాకు హక్కు ఉందా లేదా? ఉందా లేదా? మనమంతా ఎవరము? దేవుని ప్రజలైతే ఎవరికి మన మీద హక్కు? ఇప్పుడు ఆయన హక్కు తీర్చుకోవాలి మన మీద అంటే మనం ఎవరికి లోపడాలా? ఇది నా మాట కాదని ఎడకన పోతుంది. నేను ఇసిరేసేస్తే పోతుంది, ఇసిరేయకుండా అంటే పోదు. దేవుడు కూడా మనల్ని ఇసిరేయకుండా చూసుకోవాలి. హల్లెలూయా.
దేవుడు ఇసిరేసాడు అనుకో, యాడికి పడతాం అంతే. దేవుడు చేతిలోనే ఉన్నట్టు తీసుకొచ్చేదే. ఇప్పుడు నేను జాగ్రత్త కొన్ని సంవత్సరాల నుంచి పెట్టుకున్నాడు. ఏ సంవత్సరం ఇదేం లేదు, ఇదే ఉంటుంది. ఏడుంటుంది? బైబిల్లో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. 90వ సంవత్సరం కూడా ఉన్నాయి నా బైబిల్లో ఉన్నాయి. అంటే ఎందుకు? అది నాది, ఆ వాక్యం అంటే నాకు ఇష్టము, దేవుని మాటలు. కాబట్టి నేను ఎక్కడ దాచుకున్నా దాన్ని? పరిశుద్ధ గ్రంథంలో దాచుకున్నా. ఒకవేళ పొరపాటున కింద పడిన వెంటనే ఎత్తుకుని పెట్టుకుంటా. ఎందుకు? అది నాది, నా వస్తువు. హల్లెలూయా. దేవుడు కూడా ఈ ప్రజలందరినీ కూడా రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. అందుకే నీవు వెళ్ళి ప్రతి చోట కూడా నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. మోషే చెప్పాడు. అది చెప్పి 3 ఆశీర్వాదాలు దేవుడు చెప్తున్నాడు. నీకు విశ్రాంతిని ఇస్తాను, నా కటాక్షము, నా రూపని అన్నటువంటి రుజువుపరుస్తాను. అంతేకాదు కానీ అనేక మంది ప్రజలలో నుండి నేనేం చేస్తాను? ప్రత్యేకపరుస్తాను. హల్లెలూయా. ఇందులో ఉండాల్సిన దీవెనలు ఎంత చేస్తే చాలా ఉంటాయి. దీవెనలు ప్రత్యేకించబడిన జనాంగం అయితే ప్రత్యేకమైనటువంటి దీవెనే ఉంటాం. మనకు ప్రత్యేకమైన ఆశీర్వాదమే ఉంటారు. రెండవది, ఆయన కృప, కరుణ, కటాక్షములు మన మీద ఉన్నాయంటే దాన్ని రుజువుపరిచేటువంటి ఆయన సన్నిధి మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంచాలి. రెండవది, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఆయన మనకి ఏమి ఇస్తాడో? విశ్రాంతిని ఇచ్చేటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లేవీకాండం 24వ అధ్యాయంలో 6 నుండి 8 వచనాల్లో ఉన్నటువంటి వాక్యాన్ని చదవండి. లేవీకాండము 24వ అధ్యాయము 6 నుంచి 8. యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్ష్యములు గల 2 దొంతులుగా వాటిని ఉంచవలెను. ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును. యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున హల్లెలూయా. గట్టి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేని గురించి మాట్లాడుతుందో తెలుసా? గోధుమ రొట్టె. గోధుమ మనకు అందరూ తెలుసు కదా? తెలుసా? తెలియదు? గోధుమ కొంతమంది గోధుమ పిండి తప్ప గింజలు చూడలేని ఉన్నారు. గోధుమ గింజలు చూసారా? గోధుమ గింజలు ఎక్కడ ఉంటాయి? ఎవరు చెప్పింది? ఇక్కడ పొలంలో ఉంటాయి మొత్తం. హల్లెలూయా. ఎక్కడ ఉంటాయమ్మా? పండిది ఎక్కడే కదా, పొట్టల్లో పండవు కదా. ఎక్కడ ఉంటాయి? పొలంలో ఉంటాయి. ఆ తర్వాత ఎక్కడికి వస్తాయి? 2 మూడోది పొలంలో నుంచి పొట్టల్లోకి వచ్చాయి. పొట్లలో నుంచి అది చెప్పండి, దాన్ని ఏమంటారు? మిషన్లు లేకపోతే రోకడో ఏదో అంటారు కదా, ఆడికి వస్తాయి. తర్వాత పిండిగా మార్చబడిన తర్వాత ఎక్కడికి వస్తుంది? అది పిసుకబడతారు. పిసుకబడి ఎక్కడికి వస్తుంది? అగ్గి మీదకి వస్తారు. అగ్గి మీద ఏమిగా మార్చబడుతుంది? రొట్టెగా మార్చబడుతుంది. ఈ రొట్టెలు ఎప్పుడు ఎక్కడ ఉండాలని చెప్పింది వాక్యము? నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను. హల్లెలూయా, హల్లెలూయా. గోధుమ గింజ మొట్టమొదట దాని యొక్క ప్రారంభపు దశ పొలం. అంటే పొలము దేనికి సాదృశ్యము? లోకానికి సాదృశ్యంగా ఉంది. ఆ లోకానికి సాదృశ్యమైనటువంటి పొలములో పండిన ఆ గోధుమ గింజలు ఎక్కడ చేర్చబడాలి? పొట్లలోనికి చేర్చబడాలి. పొట్లలో అంటే దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క సంఘంలోనికి చేర్చబడాలి. చేర్చబడినటువంటి ఈ గోధుమ గింజలు ఎందులో వేయబడుతున్నాయి? రోటిలో వేయబడుతున్నాయి, విసురులో వేయబడుతున్నాయి. అది వేయబడి 2 వ్యక్తులు లేకపోతే ఇద్దరు వ్యక్తులు దాన్ని ఏం చేస్తున్నారు? విసురడమో లేకపోతే దంచడమో చేసి 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 దాన్ని ఏం చేస్తున్నారు? పిండిగా మార్చేస్తున్నారు. పిండిగా మార్చబడిన తర్వాత అగ్ని మీదకి వచ్చి ఆ వచ్చిన తర్వాత బాగా కాల్చబడిన తర్వాతనే అది ఏమిగా మార్చబడుతుంది? రొట్టెగా మార్చబడుతుంది. అంటే పైన కింద కాల్చబడేటువంటి ఆ వేడితనాన్ని బట్టి లోపల ఉన్నటువంటి పచ్చదనము కూడా ఏమైపోతుంది? పూర్తిగా కాలిపోయినట్టుగా ఉంటుంది. అంటే మనం తినడానికి అనుకూలముగా మార్చబడుతుంది. హల్లెలూయా,
హల్లెలూయా. అంటే గోధుమ గింజ పొలంలో నుండి ఎలాగైతే పొట్టలోకి చేర్చబడ్డదో ఒక విశ్వాసి యొక్క జీవితము కూడా లోకములో నుండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రత్యేకపరుస్తాడు. ఆయన ఎందుకు ప్రత్యేకపరుస్తున్నాడు అంటే లోకంలో ఉన్నటువంటి అంశం కూడా లోకాశ, నేత్రాశ, జీవపు డంబములు ఉన్నాయి. లోక సాంగత్యం ఉంది, సాతానుడి సహవాసం ఉంది, సాతానుడి యొక్క ప్రమేయము, దురాత్మల యొక్క సమూహం యొక్క ప్రభావం అన్ని కూడా లోకంలో ఉన్నాయి. అందులో నుండి దేవుడు మనం ఏం చేస్తాడంటే పొట్టలోనికి చేర్చగలుగుతాడు. హల్లెలూయా. ఆయన పొట్టలోనికి చేర్చడం అంటే సంఘంలోనికి చేర్చుతున్నాడు. మనకు బాగా తెలుసు సువార్త భాగంలో ఎవరున్నారు అక్కడ? ఆ యొక్క యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెలుచున్నటువంటి ఒక మనుషుడు కొరపు ప్రాణాలతో గాయముల చేత పట్టబడి దొంగలించబడి అక్కడ కొరప్రాణాలతో ఉంచబడినటువంటి ఆ వ్యక్తిని ఎవరు రక్షించారు? మంచి సమరయుడు. హల్లెలూయా. ఆయన తీసుకెళ్లి ఎవరికి అప్పగించాడు? కూటకొల్లవాని ఇంటిలో పెట్టాడు. అంటే దేవుని యొక్క సంఘము. హల్లెలూయా. దేవుని యొక్క సంఘములో అనగా పొట్టలో చేర్చబడినటువంటి ఒక విశ్వాసి ఎక్కడికి రావాలి తెలుసా? సంఘములో ఉన్నట్టంటే విశ్వాసి ఉండిపోకూడదు. నీవు సంఘంలో చేర్చబడ్డావంటే నువ్వు ఎలా వచ్చావో అలాగే చూడటం వస్తూ ఉంటావు తప్ప నీలో పరివర్తన కానీ మార్పు అనేటువంటి ఏమీ కూడా కనిపించదు. ఆ పరివర్తన రావాలి అంటే నీ యొక్క జీవితము మార్పు చెందాలి. అది ఎలా మార్పు చెందాలంటే ఆ గింజ, పొట్టలో ఉన్నటువంటి గింజ అనగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి ఏమిగా మార్చబడాలి అంటే పిండిగా మార్చబడిపోవాలి. హల్లెలూయా. అంటే మార్చబడాలి అంటే దానికి ముందు ఏం జరగాల? దంచబడాలి. హల్లెలూయా. ఆ గింజ ఎప్పుడైతే దంచబడగలుగుతుందో అనగా విశ్వాస జీవితంలో ఉన్నటువంటి లోపాలు, పాపములు, శాపములు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఒక పరిపూర్ణమైన విడుదల కలగాలి అంటే ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా, దేవునితో మాట్లాడడం ద్వారా, దేవుని యొక్క వాక్యమును బాగా ధ్యానించడం ద్వారా, దేవునితో సంభాషించడం ద్వారా ఈ ప్రక్రియ అంతా జరిగి ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మలినమంతా కూడా ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి, బయటికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే అది పిసకబడి ఒక రొట్టెగా తయారు చేయబడడానికి దానికంటూ ఒక రూపం అనేటువంటిది ఏర్పాటు చేయబడతాది. హల్లెలూయా. గోధుమ గింజలు అట్లే పెరుగు మీద చేసుకుని రొట్టెలు చేస్తాం కదా, ఆ గోధుమ గింజ పొట్టలో చేర్చబడాలి. పొట్టలో చేర్చబడిన గింజ రోట్లో దంచబడిన తర్వాత అది పిండిగా మార్చబడాలి. ఈ రోజున విశ్వాస జీవితంలో కూడా ఒక పరిశుద్ధతలోనికి రావాలి అంటే ఆ వ్యక్తి ఏమవ్వాలి? నలగబట్టబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థనలు నలగాలి, స్తుతిలో నలగాలి, వాక్యం ద్వారా నలగాలి, దేవుడితో మాట్లాడే విషయంలో, ఉపవాసంలో, అన్నింటిలో కూడా నలిగిపోతూ ఉండాలి. అప్పుడే నీవు ప్రార్థన చేస్తే ఏమి గుర్తొస్తుంది తెలుసా? నీకు పరిశుద్ధ గ్రంథంలో ప్రతి వాక్యం కూడా నీకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు. ఆ వాక్యాన్ని బట్టి ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అప్పుడు దేవుని యొక్క సన్నిధి నీతో ఉండి ఆయన కరుణము, కటాక్షము, ఆయన దయ, నీకు విశ్రాంతి అన్నింటినీ కూడా దేవుని యొక్క సన్నిధి ద్వారా నీవు అనుభవించుకుంటూ రాగలుగుతావు. హల్లెలూయా. అది విశ్వాస యొక్క జీవితం అలా ఉండాలి. ఆ యొక్క దంచబడేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనం కొన్ని పర్యాయాలు మనసు నొప్పిగా తీసుకుంటాం. అయ్యో, ఈ వాక్యము ద్వారా నన్ను ఎత్తి చూపెడుతున్నారు, ఈ వాక్యము ద్వారా నన్ను అదే విధంగా మాట్లాడుతున్నారు అనే విషయాలు వస్తాయి. మనలో ఎప్పటి వరకైతే లోపములు ఉంటాయో, ఎంత జీవిత కాలం అంతా కూడా మన జీవితంలో అటువంటి స్థితి ఉంటుందో ఆ స్థితిలో మార్పు చెందినంత వరకు కూడా దేవుడు అదే మాటలతో నేనేం చేస్తా ఉంటాడు? మాట్లాడుతూ, గద్దిస్తూ, హెచ్చరిస్తూనే వస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడ కాదు 100 సంఘాలు తిరిగి వచ్చినా కానీ అదే వాక్యము నీకు ఉంచాలి. హల్లెలూయా. పొట్టలో చేర్చబడమే కాదు, ఏమవ్వాలి? నీవు దంచబడాలి. దంచబడితే నీకంటూ ఒక రూపం అనేది ఏర్పరచాలి. బంగారం చూడండి, అది ఎక్కడ వేయబడాలి? అగ్నిలో. ఎవరి దగ్గర? కంసాలి దగ్గర అగ్నిలో అది కుటుంబ వేయబడితేనే దానిలో ఉన్నటువంటి మలినమంతా పడిపోతారు. వాడు అగ్ని చేతని కాల్చి 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 పూర్తిగా దాన్ని పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి బంగారాన్ని తయారు చేస్తారు. తయారు చేసి దానికంటూ ఒక రూపాన్ని ఇస్తారు. అప్పుడే దానికి ఏమొస్తుంది? విలువ. హల్లెలూయా. సంఘములో ఉన్న విశ్వాసం ఉండడమే కాదు, నీవు నలగొట్టబడాలి. నీ శరీరంలో నలగొట్టుకోవాలి, నీ ఆకలిని చంపుకోవాలి. ఇటువంటి జీవితం నీకు ఉండాలి. నలగొట్టుకోవడం అనేటువంటిది ఏ వ్యక్తిలో ఉంటుందో ఆ వ్యక్తికి ఒక రూపాన్ని దేవుడు ఇస్తాడు. ఆ ఇచ్చిన రూపమును బట్టి కాల్చబడాలి. ఇంకా ఏదైనా మలినం ఉంటే, ఇంకా ఏదైనా కొరతలు ఉన్నాయేమో అవన్నిటిని బట్టి కూడా మనం కాల్చబడితే అప్పుడు
దేవుని యొక్క సముఖపు రొట్టెలు అన్నటువంటి స్థితిలోనికి నీవు వస్తావు. నీవే ఒక రొట్టెగా మార్చబడి ఆ రొట్టె నిత్యం కూడా ఎక్కడ ఉండిపోవాలి? యెహోవా సన్నిధిలో అది ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆ సన్నిధిలో ఉన్నటువంటి రొట్టెలు ఎక్కడ ఉండాలి? ఆ విశ్వాసం కూడా అలాగే ఉండాలి. అప్పుడు నీవు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఏమొస్తుంది? ఆయన సన్నిధి వస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధి లేదని, ఆయన కార్యం చేయలేదని, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడని, దేవుని యొక్క అద్భుత కార్యాలు మా జీవితంలో చూడలేదని, మా బిడ్డలు ఇలాగే ఉండిపోయారని దేవుని మీద మాత్రం నెపములు వేయచ్చు. మనం వేసే ముందు మనం దేవుని సన్నిధిలో ఉన్నామా, దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉన్నామని ఒక్కసారి మనల్ని మనం ఏం చేసుకోవాలి? ప్రశ్న వేసుకోవాలి. నీవు దేవుడితో ఎంత ఎక్కువగా గడపడం ఇష్టపడతావో అంతగా దేవుని సన్నిధి నీతో పాటు వస్తుంది. నీ ఆలోచన, నీ ప్రయత్నాలు, నీ కార్య అన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తూ సఫలపరుస్తూ ఆయన నీ కొరకు మూసివేయబడిన మార్గములను కూడా ఏం చేస్తాడు? తెరవగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధికే రాక, ఆయన సన్నిధిని అనుభవించకుండా నీవు బ్రతికితే ఇంక ఎలాగ దేవునికి సహాయం చేయాలనుకుంటున్నావు? సహాయం చేసే దేవుని ఎదురే నీవు రావు. సహాయం చేసే దేవుడినే నీవు గణపరచవు, మహిమపరచవు, స్తుతించవు, ఆరాధించవు, దేవునికి ప్రార్థన చేయవు, ఆయన సంభాషించే గుణం లేదు. మరి అటువంటిప్పుడు ఆయన ఎదురుని ఎలా సంపాదించుకోవాలనుకుంటున్నావు? అసాధ్యం. ఆయన ఎదురుని నువ్వు సమస్తమును సంపాదించుకునేటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు నీకు. ఆ స్వాతంత్ర్యతను ఇచ్చాడు దేవుడు. కానీ ఆ స్వాతంత్రాన్ని ఈ రోజున మనుషులు సద్వినియోగం చేసుకోవడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సద్వినియోగం చేసుకుంటే నీ అంత ధన్యురాలు ధన్యుడు ఇంకొక లోకంలో ఉండదు. మన జీవితంలో మనం ఎంతో మంది కోసం ప్రార్థనలు చేస్తుంటాం, ఏదో చేస్తుంటాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా రాత్రంతా కూడా ఆయన ఏం చేసేవాడు? ప్రార్థన చేసేసాడు. చందల కడిగే మరలా దిగి కొండ దిగి వస్తూ ఉంటే అనేక మంది ఆయన వెంబడించారు లేదా? వెంబడించారు లేదా? ఎవరు వచ్చారు? రోగాలతో, బాధలు, కష్టాలు, కుంటి, గుడ్డి, మోగి అన్నీ వెనకడికి వచ్చాడు. ఏ కారణం అయితే రాత్రంతా దేవుడు ఏం చేశాడు? ప్రార్థన చేసి దేని అనుభవించాడు? దేవుని సన్నిధిని అనుభవించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు మాదిరికరంగా మనం చూపిస్తున్నాడు. ఆయనతో పాటు ఏముంది? తండ్రి సన్నిధి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆయనతో కూడా ఉన్నాడు. కుమారుడు యందు మహిమపరచబడినట్లుగా తండ్రి ఆయన ద్వారా సమస్త విధములైన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలన్నీ కూడా చేస్తూ వచ్చారు. రాత్రంతా దేవుని సన్నిధిని అనిపించారు. మరి భూమి మీద ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించడానికి పరుగులు తీసుకు వచ్చినటువంటి జనసమూహం చూడలేదా? ఎంతమంది వచ్చారు? ఈ రోజున మనతో దేవుని సన్నిధి ఉంటే నీవు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా ఏమిటో తెలుసా? దేవుని సన్నిధి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒక పర్యాయం ఒక గొప్ప దైవ సేవ పేరు జ్ఞాపకం బిఎల్ మోడీ గారు ఉంటారు. ఒక చోటకు పిలువబడ్డాడు. పిలువబడి ఆ సంఘంలో ఆ రోజున ఆయన వర్తమానం అందించడానికి పిలువబడ్డాడు. పిలువబడి ఆయన వెళ్ళి వెనకాల వాళ్ళు వచ్చి ఆయన వెళ్ళిన సమయానికి అక్కడ ఉన్నటువంటి సంఘం అంతా కూడా బోర్మని ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంతా అయిపోయింది, ప్రార్థన చేసేసారు. ఇప్పుడు వచ్చి మనకు ఫలానా సంఘ కాబట్టి ఫలానా సేవకులు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని వినిపిస్తారంటే అవసరం లేదు. నేను మాట్లాడిన తర్వాత ఏ కార్యం అయితే జరగాలో ఆ కార్యము జరిగిపోయింది. హల్లెలూయా, గట్టి చెప్పండి హల్లెలూయా. నేను వాక్యం చెప్పిన తర్వాత ఏ కార్యం అయితే చూడాలనుకున్నాడో ఆ కార్యం చూసేసాను. ఇక వాక్యం మీకు అవసరం లేదని చేసి పెట్టారు. అయితే సంఘంలో ఉన్నటువంటి వారు ఎంతగా లోతుగా దేవుని యొక్క సన్నిధిని అనుభవించారో ఒక్కసారి ఆలోచించారు. దేవుని సన్నిధిలో నీ ఉంటే నీకు తెలియకుండా నీ ఎంతటి నీవే ఏం చేస్తావు? కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తావు. దేవుని సన్నిధి నీతో ఉంటే ఎంతో మంది కోసం నువ్వు ప్రార్థన చేస్తావు, వాక్యాన్ని ధ్యానిస్తావు, వాక్యాన్ని గ్రహిస్తావు, వాక్యం ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతావు, స్తుతిస్తావు, ఆరాధిస్తావు, గణపరుస్తావు. ఆయన సన్నిధిలో మరీ ఇంకా 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 ఎక్కువగా గడపడానికి నీకు ఇష్టపడతావు. అది దేవుని సన్నిధిలో ఉన్న శక్తి. ఎందుకు చేస్తావు? నీకు విశ్రాంతిని ఇస్తావు. ఆయన కరుణ కటాక్షములు నీ మీద ఉంటాయి. నిన్ను అన్యులలో నుండి ప్రత్యేకించబడి ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఆ ప్రత్యేకించబడిన స్థితిలో నీవు ఉన్నప్పుడు
పొట్టలో చేర్చబడిన నీవు చేర్చబడినట్టుగా మాత్రం ఉండటానికి ఇష్టపడవు, దంచబడటానికి ఇష్టపడు, నలగొట్టుకోవడానికి ఇష్టపడు. అప్పుడే దేవుడు నీకు ఒక రూపాన్ని ఇస్తాడు. ఆ రూపము ద్వారా నీవు రొట్టెగా మార్చబడి కాల్చబడి ఎక్కడుంటో తెలుసా? ఆ రొట్టె దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రొట్టె నేను ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలని కోరుకోవాలి? ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. ఇది నీకు కావాల్సినటువంటి. ఏదో మందిరంలో నేను ఒక విశ్వాసిని, నేను ఒక మెంబర్, నేను కూడా ఒక ఫలానా కుటుంబం నాది, ఈ సంఘానికి చెందిన వాళ్ళని చెప్పుకోవడం కాదు. నువ్వు వాక్యము ద్వారా ఎంత నలగొట్టబడుతున్నావు, ప్రార్థన ద్వారా ఎంత నలగొట్టబడుతున్నావు, దేవుడు స్తుతించడం ద్వారా ఎంత నలగొట్టుకుంటున్నావు, అప్పుడే నీ జీవితంలో ఒక మార్పు అనేటువంటి దేవుడు చూస్తాడు. అది ఏమీ జరగకుండా నేను ఫలానా సంఘానికి చెందిన వాళ్ళము అని పేరు చెప్పుకుంటే ఏమైనా మనకు ఉపయోగించుతా? ఏమైనా ఉపయోగించుతా? ఏమీ ఉపయోగం లేదు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండినా, ఏ సంఘంలో ఉండినా కానీ నీవు దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నిత్యము కూడా ఏమవుతూ ఉండాలి? నలగొట్టబడుతూనే ఉండాలి. హల్లెలూయా. ఏమవ్వాలి? నలగొట్టబడాలి. నలగొట్టబడటం ఎంతమందికి ఇష్టము? అటువంటిప్పుడు ప్రతి సమయంలో కూడా దేవుని యొక్క సన్నిధిని ఏం చేయాలి? అనుభవించు. దేవుని సన్నిధి అనుభవించితే నీవు ఎక్కడికి వెళ్ళినా ఆ సన్నిధి నీతో పాటే వస్తాడు. నీవు చేసే ప్రయత్నాలు, నీ ఆలోచనలు అన్నిటినీ కూడా నీ దేవుడు నీకేం చేస్తూ వస్తాడు? సఫలత చేస్తూ వస్తాడు. నీకు విశ్రాంతిని ఇస్తాడు. ఆయన కటాక్షము నీ మీద ఉంచడానికి దేవుడు ఇష్టపడతాడు. నిన్ను ప్రత్యేకపరుస్తాడు. లేదు ఈ గోధుమ గింజ ఇంకా పొలంలోనే ఉండడానికి ఇష్టపడుతుంది అనుకోండి, ఒక రోజు నీకు ఏం తినేస్తే పొలంలోనే ఉంటే అక్కడ ఉన్నటువంటి చీడ పురుగులు ఆ గింజలన్నింటినీ కూడా తినివేస్తుంది. దానివల్ల దేనికి ప్రయోజనం లేదు, గింజకు ప్రయోజనం లేదు. ఆ యొక్క పొలాన్ని దున్ని కష్టపడి సేద్యపరిచినటువంటి వ్యవసాయదారుని కూడా ఉపయోగం లేదు. అందుకే ఆ గింజ పోయబడిన తర్వాత అది ఎక్కడికి చేర్చబడాలో అక్కడికి చేర్చబడిపోవాలి. ఆ పొట్లలోనికి వచ్చిన తర్వాతనే అది దంచబడటానికి మార్చుకోవాలి. దంచబడటానికి ఇష్టం లేకపోతే దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది అనుభవించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. దంచబడాలి, ఇంకా సుఖంగా ఉండాలి, త్వరగా ప్రార్థన అయిపోవాలి, త్వరగా అందరికంటే ముందుగానే వెళ్ళిపోవాలి, ఇంటికి వెళ్ళి వంటలు చేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఆదివారం ఒకరోజే నాకు ఇది అది, నాకు చుట్టాలు వచ్చిన, నాకు బంధువులు వచ్చారు. దేవుని కోసం ఎవరినైనా దేనైనా కూడా ఏం చేయాలి? నువ్వు విడిచిపోవాలి, విడిచిపెట్టాలి. ఆ గోధుమ గింజ పొలంలో ఉంది, ఆ పొలంలో పట్టణంలోకి వచ్చిందంటే ఇంకా పొలానికి దానికి సంబంధమే లేదు. హల్లెలూయా. అంటే లోకానికి నీకు ఏముండకూడదు? సంబంధం అస్సలు ఉండకూడదు. హల్లెలూయా. ఈ రోజున మనుషుల చేతుల్లో ఏమంటుంది? సెల్ ఫోన్ ఉంది, ఉందే లేదా? ఒక్కరోజు, నెలలో ఒక్కరోజు సెల్ ఫోన్ వాడకుండా పెట్టుకో. ఆ సమయం ఎవరికి ఇవ్వాలా? ఎవరికి ఇవ్వాలా? ఒకరోజు ఫోనే వాడకూడదు, పెట్టుకోండి. నెలలో ఒకరోజు ఫోన్ వాడకూడదు. హల్లెలూయా. గట్టిగా ఇంకా హల్లెలూయా. రెండవది, ఒకరోజు మీకోసమని మీరు ఏర్పాటు చేసుకోండి. అంటే మీకోసం మాత్రమే ప్రార్థన చేసుకోండి. ఎవరి కోసము? ఎవరి కోసము చెప్పాలి? ఎవరి కోసము? మీకోసం మాత్రమే, మీ వ్యక్తిగత, మీ కుటుంబం కోసం మాత్రమే ప్రార్థన చేయండి. నా కోసం కూడా మీరు, మీ పక్క వాళ్ళ గురించి కూడా రోజు చేస్తారు కదా మీరు. అందరి కోసం చేస్తున్నారా? చేసే వాళ్ళకి ఈ మాట అనిపిస్తుంది, చేయడం కాదు, అందరి కోసం చేసే వాళ్ళు చెబుతున్నారు. ఒకరోజు మీకోసము ఏం చేయాలా? కేటాయించుకోండి. ఒకరోజు, నెలలో ఒకరోజు ఒక ఫోను వాడదు, ఇంకొక రోజు మీకోసమే ప్రార్థన చేస్తుంది. మళ్ళీ ఇంకొక రోజు ఏం చేయాలి? మనము నెలలో ఒక రోజు మనం ఏం చేస్తున్నాము? సంపూర్ణ రాత్రి ప్రార్థన. హల్లెలూయా. ఇవన్నీ కూడా మన జీవితంలో చేస్తే అప్పుడైనా కనీసం దేవుని సన్నిధిని ఇంకా 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 గడపాలని ఆశ వస్తుంది. ఇంకొక రోజు ఏం చేయాలి తెలుసా?
దేవుని యొక్క వాక్యమనే చదవాలి. ఏం చదవాలా? వేరే ఎవరితో కూడా సంబంధమో, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎవరితో సంబంధమో ఇవన్నీ ఎందుకు చెప్తాను తెలుసా? పొలంలో నుండి కొట్టంలోకి చేర్చబడినటువంటి గోధుమ గింజకు ఎలాగైతే లోకానికి దీనికి సంబంధాలు ఉండవో తెగిపోతాయో, అప్పుడే దీనికంటే ఒక షేప్ వస్తుంది. అది కాల్చబడి నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉంటాయి. హల్లెలూయా. ఉంటుందా ఉండదా? అది అక్కడే ఉండదు అనుకోండి. మనం అక్కడే ఉండి అప్పుడప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటే మనల్ని ఎవరు ఆవరించుకొని ఉంటారు తెలుసా? సాతానుడు ఆవరించుకొని ఉంటాడు. వాడే పర్మిషన్ ఇస్తాడు. ఈరోజు అక్కడ పోయిరాబో, ఒక గంట కదా పోయిరాబో అంటాడు. అంతే. ఆ గంట మీరిపోయిందంటే మళ్ళీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్తాను వాక్యం అదే. దంచబడడం అంటే నోరు తెరిచి బాగా చేతులెత్తి ఏం చేయాలని స్తుతించాలి. నలగబట్టబడడం అంటే అదే. స్తుతి ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, ఉపవాసం ద్వారా మనం ఏమైపోవాలి? మన శరీరాన్ని నలగగొట్టుకుంటే ఆ నలగగొట్టబడినటువంటి జీవితంలో నుండి ఒక మాధుర్యమైనటువంటి జీవితం బయటికి వస్తుంది. ఆశీర్వాదకరమైన జీవితమైనటువంటి బయటకు రాగలుగుతుంది. అందుకే ఆ యొక్క మోషే గారితో దేవుడు ఏమంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉండును. ఆ తోడుగా ఉన్న దానిలో ఉన్నటువంటి 3 ఆశీర్వాదాలు తెలుసుకున్నాము. అదే విధంగా గోధుమ గింజ కూడా ఎలాగైతే కొట్లలోకి చేర్చబడతాదో, అనగా సంఘంలోకి చేర్చబడతాదో, చేర్చబడినటువంటి గోధుమ గింజ దంచబడి అది విసుగబడి ఎలాగైతే దానికంటే ఒక రూపం ఏర్పడి అగ్ని చేత కాల్చబడి రొట్టెగా మార్చబడతాడు. ఆ మార్చబడినటువంటి రొట్టె నిత్యము యెహోవా సన్నిధిలో అదేమవుతుంది? చక్కపరచబడి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసి అయినటువంటి మన జీవితాలలో మనం ఏ స్థితిలో ఉన్నాం? పొలంలోనే ఉన్నటువంటి గోధుమ గింజ, లేకపోతే కొట్టలో చేర్చబడిన గోధుమ గింజన, లేకపోతే దంచబడినటువంటి గోధుమ గింజన, లేకపోతే అగ్ని చేత కాల్చబడి రొట్టెగా మార్చబడినటువంటి విశ్వాసిగా. హల్లెలూయా. ఈ 4 స్థితుల్లో మనం ఎక్కడున్నామో మనకు బాగా తెలుసు. ఎక్కడున్నామో మనకు బాగా అర్థమైపోయేది. అర్థమైందా లేదా? అర్థమైంది. అంటే లోకంలో ఉంటే ఎక్కడికి వచ్చేలా? దేవుని యొక్క సన్నిధిలో రొట్టెగా మార్చబడిపోయి ఇక్కడికి రావాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉండాలి. అప్పుడే అది దేవునికి చాలా సంతోషం. అది చెప్తున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద 6 పక్షములు గల 2 దుంతులుగా వాటిని ఉంచవలెను. అంటే రొట్టెలను ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఉండాలి అంటే ఈ జీవితం రొట్టెగా మార్చబడటానికి ప్రయాసపడు. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. మనం రొట్టెగానే మార్చబడలేదు అనుకోండి, గింజలాగా ఎక్కడ పొలంలో ఉంటే పొలంలో, కొట్లలో ఉంటే కొట్లలోనే ఉండిపోతాం. రోడ్లోనికి వేయబడాలి, రోడ్లోనికి వేయబడటానికి ఇష్టపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇష్టం లేకపోతే మన జీవితం అలాగే ఉంటుంది. ఆయన సన్నిధి నుంచి మనతో పాటు ఉండదు. ఆయన సన్నిధి మనతో ఉండాలని కోరుకోవాలి. ఆయన సన్నిధి నీతో ఉంటే నీకు విశ్రాంతి. 2వది ఆయన కటాక్షం. 3వది అన్యులలో నుండి నేనేం చేస్తాడు? దేవుడు ప్రత్యేకపరిచి ఒక ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను నీకు ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఇక ఆ స్థితి నీకు వచ్చిందంటే ఇక లోపల ఏ మచ్చ, డాగు, మలినము ఏవి కూడా నీ జీవితంలో ఉండవు. ఒక పరిపూర్ణమైనటువంటి పవిత్రతలోకి నువ్వు వచ్చేసేస్తావు. దేవుని సన్నిధిని అనుభవిస్తూ నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఆయన కూడా ప్రయాణం పడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పోయినా ఆయన సన్నిధి నీతోనే ఉంటాడు. ఇక నీకు భయపడాల్సిన అవసరం, దిగులు చెందాల్సిన అవసరము లేదు. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు ఎలాగ అనుభవించాలంటే ప్రార్థన, స్తుతి, వాక్యము, సంభాషణ వీటి ద్వారా నీకు దంచబడుతూనే ఉండాలి. హల్లెలూయా. దంచబడితేనే నీలో ఉన్నటువంటి పొరపాట్లు, నీలో ఉన్న బలహీనతలు, పాపములు, విధేయత లేని జీవితము, లోబడబడినటువంటి స్థితి అన్నీ కూడా ఏమైపోతాయి? పొట్టులాగా పక్కకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. నువ్వు దంచబడబడి నేను సంఘంలో నేను ఫలానా అనుకున్నావు అనుకో, అట్లా ఉంటావు. దంచబడిన స్థితి నీకు రాలేదు. దంచబడితేనే కదా ఆ గింజ మొట్టమొదటి ఏ రంగులో ఉంటుంది? గోధుమ గింజ గోధుమ రంగులో ఉంటుంది. దంచబడిన తర్వాత ఏ రంగులోకి వస్తుందిమా?
తెల్లగా వస్తుంది. గోధుమ రంగులోనే రావచ్చు కదా, రాలే. దంచబడితే అది పొట్టు ఏమైపోయాలి, వేరు చేయబడ్డది. హల్లెలూయా. అలాగే విశ్వాస జీవితంలో కూడా ఎప్పుడైతే నలగబడతావో, దంచబడతావో, అప్పుడే నీలో నుండి ఒక పరిశుద్ధత బయటికి వస్తారు. నిన్ను పిండి ఎలాగైతే పిసుకుతారో ఆ విధంగా పిసుగుబడి కాల్చబడితేనే నీవు కూడా ఒక దేవుని యొక్క సన్నిధిలో నిత్యము ఉంచబడేటువంటి సముఖపు రొట్టెల బల్ల మీద నీవు ఒక రొట్టెలాగా నీకు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా జీవించడానికి ప్రయాసపడదాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ సన్నిధి ప్రభువా ఎంతో బలమైనటువంటి, ఆ బలమైనటువంటి నీ సన్నిధి ప్రతి ఒక్కరు కూడా అనుభవించాలి ప్రభువా. ప్రతి వారి వెంట సన్నిధి ఉండాలి తండ్రి. నీ సన్నిధి లేకపోతే మాకు విశ్రాంతి లేదు. నీ సన్నిధి లేకపోతే నీ కరుణ కటాక్షములు మాకు ఉండవు ప్రభా. నీ సన్నిధి లేకపోతే అన్యులలో నుండి ప్రత్యేకించబడిన జీవితం మాలో ఉండదు ప్రభా. ఈ రోజున ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రతి అమూల్యమైన జీవ మాటను బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. గోధుమ గింజ పొలములో నుండి ఏ విధంగా అయితే ప్రభా వేరు చేయబడతాదో, ఇక లోకానికి దానికి ఏ విధంగా సంబంధం ఉండదో, ఆ విధంగా విశ్వాస జీవితంలో కూడా ప్రభా ప్రత్యేకించబడిన స్థితిలోకి వచ్చిన తర్వాత లోకముతో సాంగత్యం ఉండకూడదు. లోక సాంప్రదాయాలు, ఆచారాలు అన్నిటికీ కూడా దూరంగా ఉండి ప్రభా ఒక దంచబడి నలగబట్టబడేటువంటి ఆత్మీయ అనుభవంలో వెళుతూ పరిశుద్ధతను ధరించుకొని జరిగి అగ్ని చేత కాల్చబడి దేవా మీ సముఖంలో ఉండాల్సినటువంటి రొట్టెలుగా ఒక్కొక్కరిని కూడా మీరు మార్చమని ప్రార్థన చేస్తుంటున్నాను. మీకు అసాధ్యమని ఏమీ లేదు ప్రభా. సమస్తమును కూడా సాధ్యమే. మీరు కార్యాలు జరిగించారు. ప్రతి మనిషిని, ప్రతి విశ్వాసాన్ని కూడా మీరు దర్శించారు. మీ సన్నిధిని అనుభవించారు. మరి ఎక్కువగా ప్రభా అనుభవించేటువంటి కృపణ దయచేయండి. అనుభవించే కృపణ దయచేయండి. కూడిన బిడ్డలు ఎంతో మంది కన్నీరు కాచారు, ప్రార్థించారు. బిడ్డలందరి ప్రార్థనలు కూడా మీరు అంగీకరించారు. అందరి బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటారు. ప్రతి వారి జీవితంలో కూడా మీ గొప్ప కార్యాలు జరిగించండి. యేసు క్రీస్తు ప్రశస్త నామమున అడిగి పొందుతున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుచు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుచు. నా ప్రాణమా యెహోవాను స్తుతించుచు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్య నిరంతరం సదాకాలం ఆయన కృప సమాధానం మనకు మన కుటుంబంలో చేరిన మనందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చేయి పట్టావు. నన్ను విడువనన్నావు, నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు,
లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా.